నువ్వు కొత్తగా వచ్చావు నాయన, 15 ఏళ్ల పాటు జెండా మొయ్యాలి ఇక్కడికి వస్తే, ఇది నీ ఉద్యోగం అని ఆయన కళ్ళు తెరిపిస్తున్నారు. ఆయనకు నచ్చట్లేదు అక్కడ. సార్ వర్మ గారు నచ్చబోదు, మీరు ఎత్తుకొస్తారు ఎక్కించుకోండి. చిన్నపరెడ్డి గారు ఒక్క విషయం చెప్తాను సార్. రాయపాటి అరుణ గారు అంటే నాకు కూడా మాట్లాడుతూ ఉంటారు, గౌరవం ఉంది. కానీ ఆమె సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడటాన్ని మాత్రం ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. ఎందుకంటే మా కూటమిలో ఉన్నటువంటి ఒక మెంబర్ గా మనం నాయకుల గురించి, అధినాయకుల గురించి. సరే కాదు, ఆవిడ ఏ సందర్భంగా అన్నారు, ఏమన్నారు మీరు విన్నారా? అది వాయిస్ ఏ సందర్భంలో అయినా సరే మా సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి, మా నాయకుల గురించి మాట్లాడటం, మేము ఎక్కడా కూడా ఎవరి గురించి మాట్లాడాలి. మా తెలుగుదేశం ఒకసారి బయట ప్లే చేయండి. నా అకౌంట్ లో ఉన్నటువంటి ఒంగోలు టీడీపీ వారు, లేదంటే ఒంగోలు టీడీపీకి అనుకూలమైనటువంటి సోషల్ మీడియా టీడీపీ వారు పోస్టులు క్రియేట్ చేసి కొన్ని పాత తీసుకొని నా గురించి నెగిటివ్ గా తిప్పుతున్నారు. వాసు గారిని నెగిటివ్ చేయాలనే ఉద్దేశంతో మధ్యలో నన్ను కూడా పావుగా వాడుతూ తిప్పుతూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతానండి క్లియర్ గా, బాధపడద్దు, ఇది కొంచెం ఘాటుగానే అడిగేదాన్ని బేసిక్ గా. బట్ నేను సమయాన్ని ఉపయోగించుకుని నోరు జరిగేటువంటి ఉద్దేశం నాకు ఎప్పుడు ఉండదు కాబట్టి పొలైట్ గా అడుగుతున్నా. ఎంతమంది వైసీపీ వాళ్ళు బిఫోర్ ఎలక్షన్ టీడీపీలోకి వచ్చి టికెట్లు తీసుకుని వాళ్ళ మంత్రులుగాను ఎమ్మెల్యేలుగాను ఉన్నారు? వాళ్ళకి మీరు ఎట్లా టికెట్లు ఇచ్చారు? అప్పుడు వాళ్ళు వైసీపీలో ఉన్నప్పుడు మీ టీడీపీకి ఆటోవర్ అక్కడ ఇబ్బంది పడలేదా? జనసేనకి ఆటోవర్ ఇబ్బంది పడలేదా? అఫ్ కోర్స్ దీనికి మీరు మళ్ళీ వాళ్ళు మా పార్టీ గుర్తు మీద గెలిచారు అని చెప్పేసి ఏమన్నా సమర్థించుకుంటారేమో. పార్టీ గుర్తు మీద గెలిచారు, తీసే 4 మంత్రులు కూడా ఇచ్చారు, అయిపోయింది. బిఫోర్ ఎలక్షన్ తర్వాత కూడా ఎంతమంది మీకు టీడీపీలోకి రాలేదు వైసీపీ వాళ్ళు? కడి పద్మశ్రీ కానివ్వండి, కళ్యాణ్ కానివ్వండి, ఎమ్మెల్సీలు 3 ఏమి వచ్చారు. మోపిదేవి వెంకటరమణ గారు వచ్చినట్టున్నారు, బీసీ ఆయన కృష్ణయ్య గారు వచ్చినట్టున్నారు. వీళ్ళందరికీ మీరు ప్రయారిటీ ఇవ్వలేదా? ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని అడిగి తీసుకున్నారా? మీకు పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి తీసుకోవాలనుకున్నప్పుడు మీకు చెప్పి తీసుకోవడానికో, లేదంటే మీ వ్యక్తిగత అభిప్రాయాలతో ఆయన పార్టీని బిల్డ్ చేసుకోవడానికో మీరు మాట్లాడడానికి కనీసం మీకన్నా అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది? అలాగే అడుగుతాను. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు మీకు నచ్చలేదు, దానికి చాలా సంఘటనలు ఉన్నాయి. బట్ నేను వాళ్ళ నా నోటితో నేను చెప్పను, ఎందుకంటే నేను చాలా గౌరవిస్తాను కూటమి కానీ టీడీపీ కానీ. నేను కష్టపడ్డాను మీకోసం, నేను పనిచేస్తున్నాను. భవిష్యత్తులో కూడా మీరు నేను కలిసి పనిచేయాలి కాబట్టి నేను నోరు జారనేది కూడా. ఏ టైం ఎలా ఉండిందో తెలియదు రాజకీయాలు అన్నాక. కాబట్టి నా పరిధిలో నేను మాట్లాడతాను కాబట్టి ఇప్పుడు కూడా అదే చెప్తున్నా క్లియర్గా. గతంలో నచ్చినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారు ఇవాళ మీరు విగ్రహాలు 100 కోట్లు ఖర్చు పెట్టి, 1000 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహాలు పెట్టే స్థాయికి ఎట్లా నచ్చాడు అంటే అప్పుడు ఏంటి మీకు సపోర్ట్ అయింది? సిచ్యువేషన్. అప్పుడు సిచ్యువేషన్ వ్యతిరేకంగా వ్యతిరేకించారు, తర్వాత సిచ్యువేషన్. ఫస్ట్ థింగ్ ఇది ఒక అధికార ప్రతినిధి ఏది పడితే అలా మాడుతుంటే మా దరిద్రానికి డిబేట్ ఏంటండి? విజయ్ ఒక నిమిషం విజయ్, అధికార ప్రతినిధి మాట్లాడే డిబేట్ ఏంటండి? నాకు అర్థం కదా. అక్కడ ఇష్యూ ఒంగోలు జనసేన మారింది ఒకసారి చెప్పకండి, ఏదేదో చెప్పడం కాదు. ఆ ప్రవచనంలో ఎవరు వింటాడు? విజయ్ నీకు మరి తెలుసో తెలీదో, ప్రాథమిక ఒప్పందం జరిగిన తర్వాత ఒప్పందం ప్రకారం సీట్లు సర్దుబాట్లు జరిగిన తర్వాత ఎవరికి నచ్చిన వాడు జాయిన్ అవుతారు, బాల్యం లేనివాళ్ళు. ఇప్పుడు ఇన్ఛార్జ్ జనసేన పరంగా ఇచ్చుకున్నారు, కూటమి అడగవలసిన అవసరం లే. రాజ్యసభ సీట్లు కూడా ఆవిడ ఏ విధమైన డెలిబరేషన్ ఇస్తుందో వింటావా? రాజ్యసభ సీట్లు సర్దుబాటు కోసం అందులో జనసేన ఒక టికెట్ తీసుకుంది కదా. విజయ్ మీరు మాట్లాడతారు, స్పందిస్తారు. విజయ్ 175 నియోజకవర్గాల్లో మీరు చూస్తే 21 నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, 154 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కేవలం ఒంగోలుకు సంబంధించినటువంటి అంశం తప్ప ఎక్కడా ఎవరి మధ్య కూడా ఏ విధమైనటువంటి విభేదాలు లేవు. ఏది కూటమిలో ఉన్నప్పుడు కూడా. అంటే ఏంటి? అవును, అది వాళ్ళ పార్టీ అంతర్గత. మీరేంటండి మధ్యలో? మీరు అనలిస్ట్ కదా, పెట్టింది కాక మళ్ళీ అనలిస్ట్ నేను మాట్లాడుతున్నాను, వెయిట్ చేయండి. ఏది వెయిట్ చేయాలి ఏంటంటారు? అసలు నాకు అర్థం కాదు. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి? ఒక నిమిషం ఉండండి. అరుణ మాట్లాడిన అమ్మాయి మాట్లాడిన మాటలకి డిబేట్. చిన్ని ఇది అక్కడ టీడీపీ వాళ్ళు మాట్లాడాలి. ఏం మాట్లాడాలా? వాళ్ళకి పాబంధకాలు ఉన్నాయి. ఏంటండి మీ ఎలా మాట్లాడదు? విజయ్ ఏమైనా మాట్లాడాలా? ఎందుకు మధ్యలో ఇంటర్? నేను ఖచ్చితంగా మాట్లాడాలి ఈ విషయంలో. విజయ్ ఎవరికి నచ్చిన డైరెక్షన్ మాట్లాడుతుంటే ఇప్పుడు చిన్ని కొలిగిపాటి, ఈ కొలిగిపూడి ఇది లేదా ఇంకెక్కడ ఏం లేదా, ఒక ఇక్కడే వస్తున్నదన్న మీ ఉద్దేశం? సార్, కొలికిపూడికి మధ్య, చిన్ని గారికి మధ్య, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి, తెలుగుదేశం పార్టీ ఎంపీకి మధ్య వచ్చినటువంటి భేదాభిప్రాయాలు అవి వాటికి సంబంధించిన అంశం. ఇది కూటమిలో సంబంధించిన అంశం. అక్కడ రెండు పార్టీలకు సంబంధించిన అంశం మీకు అర్థం కాదు. అది ఇది చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది, అది మీకు తెలియట్లేదేమో సార్. ఇది జనసేన టీడీపీ కాబట్టి చర్చ, వేరేదైతే అసలు చర్చే లేదు సార్. జనసేన ఒక బలమైన పార్టీ, తెలుగుదేశం ఒక బలమైన పార్టీ.
పార్టీల మధ్య జరిగినటువంటి గొడవ కాదు ఇది. ఇద్దరు ఒకరిపైన ఒకరు పోటీ చేసుకున్నటువంటి అంశం, వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు. ఈ సందర్భంలో ఇది పెద్దలు చేయాల్సినటువంటి మాట్లాడాల్సినటువంటి అంశం. దీనిలో రాయపాటి అరుణ గారు ఎవరో బాలబచ్చ గాడో లేకపోతే ఎవడో తెలివి తక్కువ ఎవడో ఏదో పోస్ట్ పెట్టాడని దాన్ని ఆపాదిస్తూ సీనియర్ ఎన్టీఆర్ గారిని తెలుగుదేశం పార్టీ నేను మాట్లాడగలను, మేము మాట్లాడలేమేంటి? మాకు నోట్లో ఏమన్నా మాట్లాడడానికి అవకాశం లేని వాళ్ళమా? మాకు సబ్జెక్ట్ తెలియని వాళ్ళమా? అలా మాట్లాడడం తప్పు. మనం కూటమిలో ఉన్నప్పుడు మనకు బాధ్యతలు ఉంటాయి, పార్టీకి ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ ప్రకారం వెళ్లాల్సిందే. నేను ఎక్కడో ఎవడో నా మీద పోస్ట్ పెట్టాడని నేను ఇంకో పార్టీని తిడితే ఒప్పుకుంటారా? సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే దీని పర్యవసానాలు ఏంటి? ఇదంతా వైఎస్ఆర్సీపీకి ప్లస్ సార్ ఇప్పుడు